హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం ప్రాంక్స్. కొంచెం లేట్ అయినా పర్లా, సరికొత్త వీడియోతో వచ్చాను. వీడియో అయితే చాలా 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 ఫన్నీ, చాలా బాగుంది. మీరు కడుపుబ్బా నవ్వుకుంటారు. నేను ఎప్పుడు చెప్పలా, ఈ వీడియో అలా ఉందన్నమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. కొంచెం లేట్ అయినందుకు సరికొత్త వీడియోతోటి మీకు నచ్చే విధంగా నేను వచ్చాను. ఇంకా ఎందుకు ఇప్పటికే చాలా లేట్ అయింది, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. చెప్పరా మూర్ఖుడా, ఇప్పుడు బయట ఇప్పాలా? ఇప్పండి రా స్వామి. అటు కూర్చోబెట్టాను స్వామి అబ్బాయిని. అబ్బాయి కూర్చోబెట్టు. ఈ అబ్బాయి స్వామి, చెప్పాను కదా. ఎడు కూర్చో, ఎడు కూర్చో, కూర్చోరా. అడు కూర్చో. చెప్పరా నీ బాధ ఏమిటో? నా బాధ, నాకు అన్ని కష్టాలు ఉన్నాయి స్వామి. ఏమిరా కష్టాలు? నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు డబ్బు సమస్య ఇబ్బంది పడింది, నాకు డబ్బు చక్కగా సంపాదించుకోలేకపోతున్నాను. అన్ని కష్టాలు, చాలా కష్టాలు ఉన్నాయి స్వామి. మా కిషోర్ అన్న చెప్పే బదులకి మేము వచ్చాము స్వామి మీ దగ్గరికి. టీషర్ట్ ఇప్పరా మూర్ఖుడా. టీషర్ట్ దేని స్వామి? చొక్కా ఉండకూడదు, వాడికి గోషం ఉంది. గోషమా? ఇప్పరా. పట్టుకోరా మురుకుడా. ఏంది స్వామి ఇట్లాంటి ఇదంకొచ్చి ఏంది స్వామి? ఇక్కడ ఏంది? నాకు ఏం పరిష్కారం చేస్తా అన్నారు, ఏమీ లేదు ఇక్కడ. ఏంది తొక్కలో పంచాయతీ? ఏంది నీ పంచాయతీ ఉందిరా, నీ పంచాయతీ తీరుస్తారా ముడా కొడక. ఈ ముండా కొడుకు మధురపాడులో చాలా తప్పు చేశాడు. తప్పు చేశానన్నా. ఊరి పేరు తెలుసు, మీ ఊరి పేరు తెలుసు, ఇతడు చేసే పాపాలు తెలుసు. చూసావా స్వామి, మన ఊరి పేరు చెప్పిండు. వచ్చేసింది 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 వచ్చేసింది. ఉల్లిగడ్డ, పంచదార ఇవన్నీ ఎందుకు స్వామి? ఏం చేద్దామని? బయట పూట ఒంటి గంటగా దేవుడికి సమర్పించాలరా దేవుడు స్వామి? మీరు తినడానికే స్వామి చెప్పేది మీ అన్ని. ఏందన్నా ఈ దేవుడు? దేవుడు పోదాంపా అన్న, ఇంకో దేవుడికి పోదాం, దగ్గర అన్న. దాటిపోరా గీత ముడుకురా నువ్వు. వద్దు స్వామి, స్వామి 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 స్వామి, మీరు ఆవేశపడమాకండి, మీరు ఆగ్రహించకండి, ఆగ్రహించకండి. నేను చెప్పించానంటే చేతులు కానీ వణుకుతున్నాయి. స్వామి ఆగ్రహం వస్తుంది. వచ్చేసింది ఆగ్రహం వస్తుంది స్వామికి. స్వామి ప్రశాంతత, ప్రశాంతత. మరి ఆ మూర్ఖుడు నా మాట వినటం లేదే స్వామి. సమస్య నేను చెప్తా స్వామి. ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు, మీ 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 విశ్వరూపం ఆ అబ్బాయికి కనిపించట్లేదు. ఒక సమస్య, అబ్బాయికి పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావట్లేదు. ఏదైనా పని చేసుకుని డబ్బులు మిగుల్చుకుందని డబ్బులు మిగలట్లేదు. పెళ్లి ఎందుకు కావట్లేదు చెప్పండి స్వామి. పెళ్లి ఎందుకు కావట్లేదంటావా? ఇను చెప్తాడు స్వామి. ఇతడు పూర్వ జన్మలో ఇద్దరిని మోసం చేశాడు, ఇద్దరిని అమ్మాయిని మోసం చేశాడు పూర్వ జన్మలో. ఏందన్నా ఇది? ఇద్దరు అమ్మాయిలు అంటాడు, ఫుల్ ముందు అంటాడు, ఎర్ర చొక్కా అంటాడు, దేవుడి దగ్గరికి అంటాడు. ఏందన్నా ఇది? నాకు అర్థం కాదు. ఈ దేవుడా లేకపోతే ఎవరన్నా ఈ మనిషి? స్వామి చదువుతుంటే ఏదో ఒకటి ఉంటది. ఏందన్నా స్వామి అంటాడు స్వాముల్ని? ఇంకో స్వామి దగ్గరికి పోపా అన్న, ఏదైతే అయితే. ఏం మాట్లాడద్దు స్వామి, ఆగ్రహం అవుతుంది. స్వామికి ఆగ్రహం వచ్చిందంటే మనం ఏడమే భస్మం అయిపోతాం. నీకు తెలీదు. చెప్పు స్వామి. పూర్వ జన్మలో నువ్వు ఏం చేసావు తెలుసా? చెప్పండి స్వామి, మీరే, మాకు తెలీదు. లవ్వు లవ్వు అని చెప్పి ఒక అమ్మాయిని మోసం చేసావు. నేను అట్లాంటి తప్పు పనులు ఏం చేయలేదు స్వామి. ఆ కొండ దేవరు ఎప్పుడు అబద్ధం చెప్పడం రే. చెప్పు. నేను అసలు తప్పే చేయలేదు స్వామి. ఆ అబ్బాయి చేతిలో చేయబెట్టు. నేను పెట్టాలి స్వామి. పెట్టు. చేయగా చెయ్యే స్వామి. స్వామి 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 వద్దు స్వామి. దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు స్వామి. స్వామి స్వామి తప్పు తెలుసుకున్నాం స్వామి, తప్పు తెలుసుకున్నాం స్వామి. స్వామికి ఆగ్రహం వస్తే ఏందన్నా స్వామి? మొట్టలో సామాన్ ఇంటికి పోదాం అన్న ముందు. స్వామి 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 ఆగ్రహించకండి స్వామి. నువ్వేమనుకున్నావు నా గురించి?
నేనేమనుకున్నా స్వామి, అంత మంచి చెప్పి తీసుకొస్తే మంచి వాళ్ళని చెప్పి నేను ఇక్కడికి వచ్చా స్వామి. ఇంత అన్యాయం చేస్తా నేను అనుకోలేదు స్వామి. అన్యాయం చేశాను నీకే కడుపు పంపు చేశాను రా బుడగొడగా. అన్యాయం చేశాను నీకే కడుపు పంపు చేశాను రా బుడగొడగా. స్వామి కుంకం ఏంది నేను పరిష్కారం చేయమని నీ దగ్గరికి వచ్చాం, పరిష్కారం చేస్తామని. ఏంది స్వామి నా మడ్డలో ఈ పంచాయతీ మాకు ఇదేంది అసలు? ఆగురా స్వామి, ఏదో చదువుతాడు ఉండరా స్వామి. పరిష్కారం నెగితే పరిష్కారం ఏందన్న పరిష్కారం ఏది చేయమనన్న చేసేవాడు అయితే. అయ్యో ఇంకెక్కడి కొడుకు నడిచి నా బాబు నిలబెడుతున్నా కుమారా. ఇంకెక్కడి మంత్రాలు? నా మంత్రం చెప్ప ఏందన్నా ఇది? నా మధ్య నిన్న పిల్ల చందేగా నొమై వెలోగా నొమై హో నా ప్రాణమై ఓం భీం కీం శాకిని. సగం నోట్లో పెట్టుకో, సగం ముక్కులో పెట్టుకో. అన్ని ముక్కులో పెట్టుకో, గుద్దలో పెట్టుకో, ఎన్ని అంటున్నాను స్వామి. అసలు ఏంది దాని పరిష్కారం ఏంది? నిమ్మకాయ నవలరా మురుకుడా. నిమ్మకాయ నవ్వులుతుంది స్వామి. నవ్వులితే అందరికి పులిపే తగిలిద్ది. అన్ని మంచి తీగ పుల్లగా పులిపే తగిలిద్ది ఎక్కువ. రే నవలరా. ఒకసారి పండు మిరకాయలు ఇచ్చినావు, ఒకసారి నిమ్మకాయ ఇచ్చినావు, ఇంకోసారి నీ పుత్తేమని ఇస్తావా? కాల్ మేడ మీద పెట్టుకో, కాల్ మేడ మీద పెట్టుకో. అది నువ్వు పెట్టు, ఒకసారి నేను పెడతా తర్వాత. పెట్టురా మురుకుడా. ఏది స్వామి? అదిగో నేను పెట్టి నువ్వు పెట్టి పెట్టరా నా గుద్దలో పెట్టి స్వామి. ఏది స్వామి పంచేది? నా లవడాల పంచేది. ఇది ఆడ బొరుగులు ఎడుకుంటే కొత్త నా మట్ట ఇది యాడ్ నుంచి దొరకొచ్చింది ఇన్ని స్వామి. నన్ను బురుగులు అంటాడు వాడు. బురుగులు కదా స్వామి. నన్ను బురుగులు అంటాడు వాడు. బురుగులు కదా స్వామి. ఈ బూజి 30 రూపాయలు గోధుమ పిండి తెచ్చి కొత్త మాట ఏంద్ర స్వామి. దేవుడు ఇడు కర్మ స్వామికి ఆగ్రహం వచ్చి దండం పెట్టు నా కోసం పెట్టు. ఎవరివో మీరు నేనెరుగలేను, ఏ పేరున మిమ్మునే పిలవగలను, జరిగిన వేళలోనే సాగిపోను, జరగని వేళలోనే సాగిపోను. 90 కోటర్కే నేను దొరికాను, 90 కోటనకి దొరికాను నేను, 90 కోటనకి దొరికాను నేను. ఏందన్న పాట ఇది? దేవుడా ఈడు దేవుడా పాట? అది ఏం పాట స్వామి? ఏం పాట? నా ముందలో పాట ఏం పాటనా? దేవుడాడు. అది ఒక భూతాన్ని వదిలిపెట్టాను రా నేను. భూతాన్ని ఏది? భూతం ఏదేడా? ఇదేంది? ఇది భూతమా? అది ముగ్గ ఏందన్నది? ఏంది దాని ముగ్గ అంటారు? గోధుమ 20 రూపాయలు అన్నది. నువ్వు లచ్చ ఖర్చు పెట్టడం దేనికన్నా వాడికి? స్వామి మంచి పూజారి పాట పాడు స్వామి. ఈ పాటలు పాడి సినిమా పాటలు లాగా ఉంది స్వామి. సినిమా పాటలు అన్నయ్యి. దేవుడాడు స్వామి సినిమా పాట పాడి వాటిలో మరమరాలు ఏరుకున్న మొహల్లా మడ్డ. ఏంది ఇది? కాశ్మూరా కౌగిలిస్తే ఏం చేస్తావో, కాశ్మూరా కౌగిలిస్తే ఏం చేస్తావో, నీకేమో పిచ్చ భక్తి వచ్చేసావో. కాశ్మూరా కౌగిలిస్తే ఏం చేస్తావో. ఆపు స్వామి, పాట ఇంతగాడి పరిశ్రమకి దారి దొరకడం లేదురా మురుగుడా. ఎంత వెతికినా పుత్తుల మట్ట ఈడెవడన్నా నాకేమర్థం కాదు. గబ్బున మట్ట నాచిన మట్ట 30 రూపాయలు దానికి వచ్చిన మట్టలో పదం పానాలు వెయ్యన్నా. ఏందన్నా ఈ మొహంజున గుత్త తెగించుకునే వాళ్ళగా మొహం పుట్టిందన్న. గుత్త తెగించుకునే వాళ్ళగా మొహం పుట్టిందన్న. నాకు అర్థం కాదు. ఈడీ గుద్దలు మట్ట ఈడీ అని ఎట్ట మాట్లాడుతారు? ఏమన్నావురా? ఏం చెప్పి తీసుకొచ్చావాడిని? నువ్వు దేవుడిని చెప్పి తీసుకొచ్చావు. ఏ దేవుడి దగ్గర తీసుకొచ్చి? ఈ దేవుడి ఇడిది స్వామిది కాశాని గుడిలా. కాశాని గుడికి 30 రూపాయలు. ఆడ నుంచి అఘోరాలతోటి సావాసం చేశాడు. ఓ అబ్బో, అప్పుడే కాసిన గుడి పెట్టించింది ఈడ. ఏంటిరా వీడికి 2 రూపాయలు గతి నేను పుత్తున్నా మడ్డ. ఎందుకన్నా మాట్లాడటం ఈడ? ఈ 30 రూపాయలు దేనికొచ్చి ఈ కుంకం ఏందన్నా? ఈ కుంకం నాకు అర్థం కాదు. ఈ కుంకం ఏందన్నా? ఈ 30 రూపాయలు 2 రూపాయలు దేనికొచ్చారా? లక్షలు తెగడానికి దేనికొచ్చి పుట్టింది స్వామి. పరిష్కారం చెప్పు స్వామి. ఈ పరిష్కారం పెట్టాలంటే ఒకటే మార్గంరా, వంగరా. దేనికి వంగే పలా
ఆగు స్వామి కూర్చొని వంగరాని తెంగాలి ఒకసారి. ఏంటి స్వామి తెంగేదేంటి స్వామి? కుంకుమ రా కుంకుమ. ఏం మాట్లాడుతున్నావు స్వామి? వంగరాని తెంగాలి ఒకసారి. అన్న ఏందన్న కుంకుమ వేయాలి. కుంకుమ వేయాలి రా. నీకు పట్టిన దెయ్యం పోయింది రా. గట్టప్పుడు ఒక గంటసేపు స్వామి వదిలినట్టేనా స్వామి? వదిలిపోయినట్టే. వదిలిపోయినట్టేనా? వదిలిపోయినట్టేనా? అయ్యో ఇంకెక్కడి కొడుకు నడిచి తెలబడుచున్నవి. అయ్యో కుమారా నా తన్నయుడు ఎటో పోయనే వెదకి వేదామా. నీ కొడుకు అవునో తెలియదు కానీ మన కుంటపడతావరా ఇదే పదం నువ్వు రోజు వాడుతున్నట్టే శుభ మీద జరుగుతుంది. మళ్ళా పాడు స్వామి పాట. నా కాళ్ళ దండం పెట్టుకోరా. నా కాళ్ళ పెట్టి పంతులు కాళ్ళ దండాలు పెట్టి కొట్ట తర్రి అని దడతాయి నాతన ఈ గబ్బు కుత్తలన్నమాట. మొహంజులు నా మడ్డాలు పోయింది. మొహంజులు నా dusza nema tom, moja dusza nema tom, crne zore, sveće gore. స్వామి ఇదంతా కాదు కానీ మా తమ్ముడు నన్ను నమ్మట్లా. నువ్వు మగోరావని చెప్పేసి మా పరిష్కారాన్ని తీర్చావని చెప్పేసి దగ్గర తీసుకొస్తే దేనికి అగురు అన్నాడు. వీడు దేనికి అగురు? ఈ ట్రైన్లో 10 రూపాయలు ఇచ్చి పుట్టి తెంగించుకున్నాడు అన్నాడు. స్వామి అంటే అనమాకురా. వీడు స్వామి అయ్యాడు. వీడు స్వామి అయితే ఏంది ఇది కుంకుమ ఎవడైనా ముగ్గు తెచ్చిపోతాడు. ముగ్గు వీడు గోధుమ పిడి తెచ్చిపోతాడు. పుట్టి ఏందన్నా ఇది నాకేమవుతుంది దేవుడు. నేను ఇంతలా పూజారిని అయితే అనేది ఏందిరా నిన్ను కుక్క కన్నా ఏరంగా పంది కన్నా దారుణంగా నిన్ను చూపిస్తారా కొడక నిన్ను. ఏ ఊరు నువ్వు? చెప్పించొద్దు స్వామి. నువ్వు ఆగురాని తెలియదురా. ఏందన్నా తెలియదు. ఈ గబ్బు పుత్తులు అన్నమాట. ఈ సనాసిన శవాల మీద చిల్లర కొన్నే కొత్త విధంగా ఈడు అంకొచ్చి నాకు కాయ పెట్టిన రే. ఆగ్రహించమా స్వామి. ఏ ఊరు స్వామి మీది? జంబలమడుగురా. మాది లింగంపల్లి స్వామి. నీది లింగంపల్లి కాదురా, నీది రైకలపాడు. రైకలపాడా?